నామమున శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం బాలదోషం, పాల పౌరుషం. ప్రియమైన దేవుని పిల్లారా, కొంతకాలపు ఈ బ్రతుకు కాలంలో పిల్లల మధ్య సఖ్యతని, ఐక్యతని నింపడానికి ఎందరో మేధాశక్తి వర్గం పనిచేసి ఒక పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అది నేటి బాలని రేపటి పౌరుడు. ఇది నినాదం మాత్రమే, ఇది నినాదం మాత్రమే. ఇది నెరవేరుతుంటే బాగుండేది అన్నది ప్రజెంట్ వాస్తవాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చిల్డ్రన్ ప్రజెన్స్ ఈ రోజున సమాజంలో కనపడుతున్నది పిల్లల జైళ్ళు. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నేర ఉద్దేశంలోకి మనం వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు ఉన్నాయి. అంటే బాలుడుగా ఉన్నప్పుడే రేపటి పౌరులకు కావలసినటువంటి ఆ జ్ఞాన సంపదని మేధావి వర్గం బోధించలేదు, అందించలేదు. అందుకని ఆ చిన్నపిల్లల జైలు ఈరోజు మనకి కనబడుతుంది. తేడా ఎక్కడ జరుగుతుంది? తేడా ఎక్కడ జరుగుతుంది? ప్రేమల దేవుని పిల్లరా, ఎక్కడ జరిగిందో, ఎందుకు జరుగుతుందో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే సమాజానికి కావలసింది ఖచ్చితంగా దైవ సందేశం. అది పూర్తిగా లేకపోవటం. అందుకని ఈ చిన్న వ్యవస్థ, బాల వ్యవస్థ నాశనం తీసుకు పరుగుతేట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ జరిగింది ఈ లోపం అంటే మోనం, ఫ్యామిలీ, కుటుంబం. అంతే. తల్లి తండ్రి వేరుగా పునాదిగా పిల్లలకి లేకపోతే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ ఎప్పటికీ డెవలప్ అవ్వదు 100%. ఎందుకంటే ఒక్కరిద్దరు పిల్లలు చదవడానికి మనం చాలా కష్టపడుతుంటాం. కానీ ఒక 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళితే ఒక్కొక్క కుటుంబంలో 10-12 మంది పిల్లలు ఉంటారు. వారందరికీ కూడా భోజనం, వారందరూ ఇప్పటిలాగా టిఫిన్ చేసి మధ్యాహ్నం తినే టైం కాదు. పొద్దున్నే సత్యాన్నం, మధ్యాహ్నం, సాయంత్రం పడుకునేది అలా తినేవాళ్ళం. ఈరోజు మనం 12 గంటలకు అన్నం తింటాం, 1 గంటకు అన్నం తింటాం, 3 తింటాం. అది ఆకలి వేస్తూ తింటాం. అంటే ఏమైపోయింది? చాలా మార్పు వచ్చేసింది. మరి అలాంటి కుటుంబాలలో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుంటారు? అంత నేర్పడం తప్పు లేదండి, అంత లేదు. ఎంత జాగ్రత్తగా పెంచుంటారు? కష్టాలు పెట్టి వాళ్ళకున్న జ్ఞాన పరిజ్ఞానములు. ఎందుకంటే అలాంటి ఒక కుటుంబమే యెరూషలేము ప్రాంతంలో ఉంది. తండ్రికి చిరాస్తిగా మేకలు, గొర్రెలు ఉన్నాయి. కొడుకునేమో ఉద్యోగంలో పెట్టాడు యెషయా గారు. చిన్నోడు ఒక ఉన్నాడు, 8వ వాడు దావీదు. కొండల్లో పాట పాడుకుంటూ తండ్రి యొక్క ఆస్తిని కాసుకుంటూ, కాపాడుకుంటూ, తొలకపోతుంటూ ఉండేవాడు. ఇది దావీదు గారి దినచర్య. ఎంతమంది దావీదు గారికి చెప్పుకోవడం అది ఏం లేదు. అదే నడుస్తుంది. వయసు 12 ఏళ్ళు అంతే. ఎక్కడో మంచిగా పాటలు పాడుకుంటున్నారు కొండల్లో. వెలుగుమంటూ సింహం 2 ఏకదాటిన దాడి. గొర్రె పిల్ల నోటిలో ఒక్కసారి చూశాడంతే. చూసాడు 12 ఏళ్ల బాలుడు ఒక పక్క ఎలుగుబంటూ, ఒక పక్క సింహము వేటాడుతూ, ఒక క్రూర జంతువు తండ్రి ఆస్తిని నోట పట్టుకొని వెళుతుంటే తరిమి కొట్టాడు. రాయబడి నాకు అనిపించింది, తరిమి కొట్టి ఏంటంటే తన కుక్క పిల్ల ఏమన్నా ఒక పక్క ఎలుగుబంటూ, ఒక పక్క సింహం, 12 ఏళ్ల బాలుడు. తండ్రి ఏం నేర్పి పంపుకుంటారు చెప్పండి? నానా ఆస్తి జాగ్రత్త అని ఇప్పుడు మనం చెప్పారు. తెలుసులే, అట్టుండబట్టే లోకం మొత్తం ఎట్ట అయిపోయింది. తండ్రి అనుభవంలో చెప్తాడు, కొడుకు అనాలోచనతో సమాధానం చెప్తాడు. అందుకే ఇప్పటికప్పుడు మెదలదీస్తున్నాం పిల్లలది. లేక పైకి గారు మాకు తెలుసులేంటే గోడకేసి కొట్టడమే, అంతే. ఉంటే ఛాన్స్ ఇవ్వకూడదు. అనుభవంతో ఉన్నవాడు ఆలోచన వేరుంటుంది. అప్పటికప్పుడు సమాజం తెలుస్తున్నవాడు ఆలోచన తేలిగ్గా ఉంటుంది.
అనుభవం అనేది పనిచేస్తుంది ఎప్పుడైనా. యెషయా ఎలా పెంచుంటుంది మీరు చెప్పండి. అవన్నీ రాసుంటే ఈ రోజున బతుకుడు ఇది అయిపోయాడు. అందుకే దైవజ్ఞానం వరుగ్గా ఉంటుంది. మరి ఎలా పెంచుంటే సింహపు నోటిలో నుండి ఎలుగుబంటి నోటిలో నుంచి తన తండ్రి తెచ్చాడు మీరు చెప్పండి. అదే మనం అయితే కింద పడిపోయింది కనపడింది ఎత్తుకే దొరక అంటమాట. మన పిల్లల సమాధానం అలాగే ఉంటుంది. వస్తూ నువ్వు కింద పడింది కుసేపు వెతికే దొరకలేదు, ఏం చేయమంటావు అంతే. అప్పుడు కాలు తిప్పలేదు, మెడ తొక్కే గూరు వెళ్ళిపోతాడు. ఇక మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇంకా పెంపక లోపం, వాడి భవిష్యత్తు ఆగలేకపోద్ది. తరతరాలు వాడు ఒక్కడే కాదు, వాడి నుంచి తరం రావాలి. మరలా వాడు నిలబడితే వాడి నుంచి రెండవ రాకడ వరకు తరాలు వస్తూనే ఉండాలి. అది దేవుని చిత్తం. ఇప్పుడే దాన్ని సరిచేయకపోతే సంకరానికి పోతున్న వాడు మనం. తెలుసా ఎక్కడికి వేశాడు దేవుని పురాది? ఎక్కడికి వేశాడు? ఎక్కడ జ్ఞానం ఎక్కడికి యెషయాకి కొడుకు ఇలా నేర్పాలని. ఎంతలో చేయని వారికంటే ఇంత సలహా నేర్పుతారు, బాగానే ఉంటాయి. వాళ్ళు వీడికి ఏమి నేర్పుతారు? గొర్రెలు ఎక్కడికి ఏమి నేర్పుతారు? ఆ తండ్రి పెంపకం చూడండి. రోషం పొడుచుకొచ్చేసింది. క్రూర జంతువు అంత కంటికి కనమల్ల తరిని కొట్టి తన ఆస్తిని నోట్లోంచి గాయం కాకుండా పట్టుకొచ్చేసాడు. సో వండర్ఫుల్ కదండి. బాగా రోషం, కుటుంబమే నూరిపోయాలండి. మనకు అవన్నీ నూరిపోయాలని కావాల్సిన కుటుంబాల పిల్లలు చెప్పిందే తెలియదు అంటారు. ఇదే సోద్యం నాకు చెప్పింది అర్థం కాదు. వాడు చెప్తే మనం ఎంత పెట్టినా మనమా కనదు, వాడే మనం కనదే. రేపు ఆ పిల్లగాలు పుట్టి ఆడపిడితే ఎదురైతే వాళ్ళు చచ్చిపోతారు. ఇంకా తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చి పండు పుస్తకం వచ్చి పోయే అంత వరకు కూడా పిల్లలు గౌరవిస్తూనే ఉండాలి. తల్లిని తండ్రిని. ఎక్కడికి సమాజమైంది? ఎప్పుడో అయింది. కేవలం బైబిల్ మాట్లాడలేక, దేవుడి ఉద్దేశం తెలియక, కుటుంబం ఎలా చాదుకోవాలో కాపురం ఎవరు చెప్పక ఆడని చెప్తాడు. ఆడగలవని ఏం కాదు అంతే. జుమ్ములను తీసుకున్నాడు. మన అన్నం ఇద్దరు ఉన్నారు, వాడు తాగుతుందట. మరి ఆకలి ఎప్పుడు వచ్చినా పోనాడు అంతే. పోయాడు. పోయి ఏంటంటే అన్నాడు, ఏదో కేకేస్తున్నాడే బాబు అని మాట్లాడుతున్నారు. అవునా? అట్లా అందరూ అడుగుతున్నాడు. ఇలా అందరినీ అడుగుతుంటే సమాధానం అదే వస్తుంటే ఈ న్యూస్ సౌండ్ గారికి వెళ్ళింది. దాని ఏదో అడుగుతున్నాడు, మరి ఎందుకు అర్థం కావట్లంటే రమ్మని పోన్నాడు. ఆడెవరు కేకేస్తున్నాడు, రే ఏందిరా మీరు పంక్తులుగా వస్తున్నారు, మీలో ఒక్కడే మొదలు రావాలి, ఆడు నేను కొట్టేసుకుంటాం, గెలిచిన పడితే మేము ఉడిగం చేస్తాం, మీరు గెలిస్తే మేమంటే వస్తాం, మేము గెలిస్తే మీరు రండి. అది ఒక సవాల్. ఆడేమో దుమ్ దుమ్ దుమ్మని కావాలి గుద్దేస్తాడు. యువకులేమో గుండె బయటపోతున్నాం, ఒక్కడ ముందుకి అట్లా. ఆడేమో రంకెలేస్తున్నాడు. దానికి ఎంటర్ అయ్యాడు. అందరూ అడుగుతుంటే న్యూస్ అయిపోయింది. సౌండ్ పిలిచాడు. ఏం బాబు ఏంటంటే సంగతి అన్నాడు. అప్పుడు చెప్పాడు ఏమని, ఆడు దేవుడు అవమానం కలిశాడు. ఆ సమాధానం చూడండి. ఏంటి అందరినీ అడుగుతున్నట్టు ఏంటంటే ఏమైందంటే అది ఏం కేకేస్తున్నా మన సమాధానం ఎలా ఉంటాయి? ఒక్కటే సమాధానం ఉంటుంది అక్కడ దావీదు. వాడు దేవుడు అవమానం కలిశాడు. అది నేను విన్నా. అదేమని ఎవరైనా ఏమనంటే యేసుక్రీస్తు వారు ఎవరిని మాట్లాడినా అని పాపగడు పోతారండి. ఇది పెద్ద పత్తిలాగా మాట్లాడతారండి. వీడు శనగెత్తు కాదు, పత్తిత్తు కాదు, ఏ ఎత్తు కాదు. యేసుక్రీస్తు వారిని అంటే నా కొడుకుని చీల్చేయాలంటే దానికి కోసి కారం పెట్టి అవతల మనం అంటాం, నిమ్మక నీరేస్తాం. అది ఎక్కడో చూపించండి పౌరుషాన్ని. మనం తెలంగాణ మాత్రం చూపిస్తాం మనం ఒక పౌరుషం. అది ఫేస్బుక్ చూస్తుంటాం. ఎవరైనా అనిపిస్తుంటే వీడు ఏం చూస్తుంటో వాడు ఏ పంపించి ఎందుకు తెలియదు ఇప్పించినా కదా. అది వాస్తవం అలాగే ఉన్నా కదండి. రోషం లేనివాడే మాడాలండి బాబు. మీకు తెలుసా నపుంసుడు పండగరాజ్యం లేదు. రోషం నుండి కాపురం ఎందుకండి? దేవుడిని ఎవరైందంటే అసలు ఒప్పుకుంటామండి. రేపు మీరు చూడండి, ఆదివారం ఒకరు పోతున్నారు, చూసినా వీడియో దొరికింది మనకు అనుకున్నా అంతే. అర్ధరాత్రి ఉండి అన్నపెట్టేసిన మెసేజ్. అది మరువాత సిద్ధాంతాన్ని
భూస్థాపన ఇంకా వేరే రకంగా పెడతామనుకున్నా, మరి పొలైట్గా పెడితే పోతం పెట్టింది, హ్యాపీ పోరాటం ఉండేది. రేపు ఆదివారం అదే మనువాద సిద్ధాంతాన్ని భూస్థాపితం చేసిన బైబిల్ నినాదం. ఎవరి బోర్డు బైబిల్లో ఉంది, కంటిగా నేను చెప్పిందా కనపడదు. మళ్ళా విచిత్రం ఏంటో అంత గుడ్డులో మరి అసలు మనువాద సిద్ధాంతం ఏమన్నా మనకు తెలుసా తెలియదు, దాన్ని ఏం తెలియదు మనకి. అది ఏం పుట్టాం, భూమి మీద పెరిగాము, వచ్చాం, మనకు పట్టడం రాదు, పిల్లగాళ్ళు బతికేసి సాగు కాదు, మరొక తరానికి పునాదికి అసలుకే సాగు కాదు. అది ఇది నేటి మానవాళి కుటుంబ వ్యవస్థ. అది మరి ఇప్పుడు ఎలా చేయాలి అడుగుతున్నారు చూడండి. ఏంటంటే మాట్లాడుతున్నాడు మొదటి సమయాలు 17:34-35 అందుకు దావీదు సౌలుతో ఇట్లా అంటున్నాడు, ఏమన్నా సార్, నీ దాసుడమైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోగుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి కొట్టి చంపుతుంది. అడొకటే కొట్టుంది, మనం ఊరు పెట్టుకున్న పర్లేదు, మరి ఒక దెబ్బకి చచ్చితే అది కొట్టి 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 చంపుతాడు కదా. గడ్డం పట్టుకొని అర్థమే చేసా ఏంటి, సింహం గడ్డం పట్టుకోవడం ఏంటి, తరిమి కొట్టడం ఏంటి, ఆ 12 ఏళ్ల బాలుడికి ఆ పౌరుషం ఏంటి. నా తండ్రి ఆస్తి ఇంటికి వెళ్తే లెక్క అడుగుతాడు. నేను చిన్నవాడిని, ప్రేమతో నమ్మకంతో నాకు ఈ బాధ తప్పు చెప్పాడు, ఇంటికి వెళితే లెక్కప్పు చెప్తాడు. గొర్రె పిల్ల ఏమైంది నానా అని, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, కోపం వచ్చింది, నన్ను చంపిందని భయపడి దాక్కున్నా నాన్న, నా ప్రాణం కాపాడుకున్నా, కానీ నువ్వు ఇచ్చిన బాధ్యత మాత్రం ఒక డ్యామేజ్ ఎందుకు చెప్పలేమా? అలా చెప్పే మనసు కదా అయింది, తెగేసేది అంతే. అసలు ఆ తండ్రి ఎలా చదువుతాడండి, ఆ తండ్రి ఎలా చదువుతాడు చెప్పండి. అంత రోషమా, అంత రోషమా. మనమైతే సప్పని మాట మాట్లాడతాం, సవటా మాట మాట్లాడతాం. సార్ బైబిల్ అన్నా యేసుక్రీస్తున్నా మరి నేను వెళ్ళి నీ అమ్మడక్కని చెప్పట్లేదు. మేము యేసు అంటే దానికి సమాధానం చెప్పు, వాడు ఏ ఆయన చదువు ఆయనకు చెప్పు. వాడు యేసు కొరే అన్నాడు, నువ్వు వీరండి అంటాడు వీడు, నేనైతే కొరే నా కొడక అంటాడు గట్టిగా. వాడు దేవుడు కొరే అన్నాడు, ఏమంటే వీరండి అంటాడు వీడు. వీడు అంటే అలా మాట్లాడటం వలన వీడేదో పెద్ద అనుకుంటాడు వీడు. అది వాడికి తెగాలి అంటే వాడికి దిగాల్సిందే. వాడు దేవుణ్ణి కానీ బైబిల్ కానీ ఒరే తొనే అని వాడు ఇలా మాట్లాడితే గౌరవంగా మాట్లాడండి, మీకు బాగలేదు అని మాట్లాడి వింటాడు. వాడి తగ్గట్టుగానే మనం మాట్లాడాలి. పందికి పంది భాష, కుక్క భాష, వాడికి అర్థమయ్యేది చెప్పాలి. అది దేవుడు కోరుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే వీడు ఏది పూతో ఏది రీతో తెలియదు. ఇది ఒక సవట కాపరి, ఇవన్నీ మనకు నేర్పారు, గత కొన్ని సంవత్సరాలుగా నేర్పుకుంటూ వచ్చారు. వాడు యేసుక్రీస్తు వారిని ఏమంటాడు సార్, వేసుకు పుట్టాడు అంటాడు, లేకపోతే మరొక పుట్టిన గాలి అంటాడు. యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఇన్ని మాట్లాడుతుంటే వీడు పొలైట్గా సారీ అలా మాట్లాడక సార్ మీరు, అయ్యో బాబోయ్ వీడు నీది పుట్టాడు, మరి రోషం లేదు, రోషం లేకపోతే పార్లమే లేదు. ఆ పార్లమైనప్పుడు చర్చికి ఎందుకండి చెప్పండి. ప్రేమ దేవుని పిల్లారా, మనం చదువుతుంటే దేవుడు ఏం కోరుకున్నాడు గ్రహించాలా. అలాగే ఓ మీద కోపం కాదు, వాడు మీద కొట్టి ఖచ్చితంగా వేసేయాల్సిందే 100% కదా. చెప్తున్నాడు తరిమి చంపి, ఎవరితో? సౌలుతో. ఆయన ఎవరు? రాజుతో ఈ మాట అంటున్నాడు. తరిమి చంపిది, దాన్ని కొట్టి చంపిదిని. క్రూర ముఖాలు చంపడానికి సహాయం చేసిన నా దేవుడు. వీడెవరో నోట్స్ కాదండి, వీడు చెప్పడం సహాయం చేయడా? మైండ్ పోయిందంటే సౌలుకి. వీడి సమాధానం ఎలా ఉంది వైలెంట్గా. మరి దానికి పొలెంట్ పర్సన్ కదా, భయంకరంగా ఉంటుంది దేవుని నమ్మిన వాడి కోపం. అది మనకేమో పైపోయిన లోక సంబంధమైనటువంటి ఆ మొన్నమో ప్రేమ చూపించారు సంఘాలు, అదే నేర్పారండి, అదే కంటిన్యూ అవుతుంది. అందుకే వాడొచ్చి మేదెక్కినా కూడా మనం అలాగే ఉండిపోతాం. నోటికి ఎవరు పడితే వాడు ఫేస్బుక్లో మాట్లాడుతున్నారు, యూట్యూబ్లో మాట్లాడు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మన దగ్గర డబ్బు లేదా, మన అంత సంపద. అది
దేవుడు మరి దేవుడు చూసుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావంట? ప్రియమైన దేవుడు పిల్లారా, సమాజంలో ఎలా చెప్పాడు? వాడిని క్రోధముఖాన్ని చంపడానికి సహాయం చేసిన దేవుడు ఈ ఫిలిష్తీయుని మనకు సహాయం చేయడా? వీడు నోరు సారా? నాకు తిట్టాడా? నీ కుటుంబం నాకు తిట్టాడా? నన్ను తిట్టినా భరిస్తా, నా కుటుంబాన్ని తిట్టినా భరిస్తా, ఎవరిని తిట్టినా భరిస్తా, కానీ నా దేవుణ్ణి అంటే మాత్రం తోలిస్తా. నిన్నంటే ఏమన్నా, నన్నంటే ఏమన్నా అంటారంటే మనుషులు, కుటుంబంలో ఏమన్నా, కానీ దేవుడి మీదకి వచ్చి నోరు జారిన వాడు జారి నోరు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము, ఈ దినమున నేను అంటున్న మాట, ఫిలిష్తీయుని గొలియతున్న మాట, ఈ దినమున నేను ఇశ్రాయేలుల సైన్యములను తిరస్కరించున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే తిరస్కరిస్తున్నాడు. ఒకరిని నియమించిన వాడును నేనును పొట్టాడుమని చెప్పుచు వచ్చును. ఇశ్రాయేలు సైన్యం తిరస్కరిస్తున్నా, సైన్యములకు అధిపతి అని అతనికి పేరు. దేవుడు నియమించుకున్న సైన్యానికి పెట్టిన పేరు ఇశ్రాయేలు సైన్యం అయితే, ఆ సైన్యాన్ని ఫిలిష్తీయుడు అనేవాడు సున్నతి లేనివాడు. ఆ మాట అంటుంటే దావీదు చిన్నవాడు చెవును పడింది. అదే చెప్తున్నాడు అక్కడ. ఎవరి వీడు ఎలా మాట్లాడుతున్నాడు? అలా కంటిన్యూ మాట్లాడుచు అలా వాడు వస్తూనే ఉన్నాడు. చెప్పుచూ అర్థమేంటి? అదే కంటిన్యూ చేస్తున్నాడు. వాడు ఆకారాన్ని చూపిస్తున్నాడు, వాడు ధరించిన ఎంత సామాగ్రిని చూపిస్తున్నాడు, వాడు అరుపును చూపిస్తున్నాడు, వాడు పెడుతున్న భయాన్ని చూపిస్తున్నాడు. మాట ద్వారా ఒక్క అడుగు కూడా కొన్ని రోజులు ఎదురు వేయట్లా. సౌలు ఇంట్లోంచి నష్టంతో ఆడిపోతున్నాడు. ఏం చేయాలి ఇట్లా కాంప్రమైజ్ అయితే ఫిలిష్తీయులు వెళ్తారు, కాంప్రమైజ్ కాకపోతే సైన్యమే మేలంటారు. ఏం చేయాలో తెలియక టైం పాస్ గా టెన్షన్ పడుతూ దొరుకుతున్నాడు. బొడ్డోడు అంటే చిన్న బాలుడు అక్కడ రోజు సారాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. చెప్పుచూ అర్థం ఏంటి? రోజులు గడుస్తున్నాం ఒకటే మాట, ఒక్క పిల్లగా మీరు వద్దు, మీలో మొగడు ఒకటి కావాలా, ఒకటే మాట, ఒక్క రాట్ల. అందుకే దేవుడు రాయించాడు, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. 6-18 సామెతలు. గర్వము నడుస్తుందట, కనబడిద్ద మనకు. అహంకారం నడుస్తుందట, కనబడిద్ద మనకది. ఏ బస్సు కిందకో గాడి కిందకో పోతే కానీ కనబడదు. అహంకారం పోయిందా, బాడీ పోయిందా? అహంకారంతో కూడిన బాడీ పోయింది. అది అహంకారం అనేది ఎగిరి ఇంకొకటి గెలిపోయింది, బాడీ అనేది మున్సిపల్ పాడైంది. వీటన్నిటి కారణం ఏంటి? గర్వం, అహంకారం. అది కనబడం సచ్చిందాకా సంపేదాకా మనం వదలం. వాడు ఎందుకంత కారణం? వాడు నేర్చుకున్న విద్య ఎలాంటిది, వాడు నేర్చుకున్నటువంటి విద్య అలాంటిది, వాడు పెరిగిన వాతావరణం అలాంటిది. వాడు నేర్చుకునే విద్య ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం ఫేస్బుక్ లేకపోతే పోస్ట్ చేసేవాడు. తెలుసా? అప్పట్లో ఫేస్బుక్ లేవు, ఏం లేవు, మనం చేయండి. అయినా సరే వాడు జిమ్కి వెళ్ళి వాడు యుద్ధోపకరణాలు ధరించే పద్ధతి, వాడు అభ్యాసం చేసే విధానం, ఇవన్నీ కూడా వాడు డైలీ పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. డైలీ ఆ స్టేట్మెంట్ కూడా సౌండ్ దగ్గర ఉంది. పిలిచాడు, ఏమనుకుంటున్నాను ఆయన, ఇంత ఉన్నాం చూస్తే మరి కొంచెం గర్వంగానే కనపడుతుంది. మాటలు చెప్తుంటే పొగలు ఎక్కువ ఉన్నట్టుంది. అది చూసే కదా ఈ మాట చెప్పింది. మరి ఇదేం ప్రశ్న అండి? సౌలు ఆయన చూసావా? ఆయన ఏమన్నా తెలుసా? ఆడ కూర్చొని మొక్క చెప్తే తగ్గినాడు అంతే. అది చెప్పు, ఏం చెప్పాడు. 17:33 పైన ఏమైనా మొదటి సమయాలు సౌలు అంటున్నాడు,
ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వారితో పోట్లాడటకు నీకు బలం కాదు. వాడు చూసి వెళ్తున్నాడు, 10 ఏళ్ళు వెళ్తున్నాడు, 300 వెళ్తున్నాడు, వాడు తెలిసిన యుద్ధం కూడా వెళ్తున్నాడు. నువ్వు బాలుడవు. వీడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు అని దావీదుతో అన్నాడు. కాలిపోతే కదండి, మన ముందు ఎవరైనా తోపంటే అసలు ఒప్పుకోనండి. నేను అసలు ఒప్పుకోనండి. బైబిల్లో వీడి తోపంటే వాడిని ఖచ్చితంగా తోపు వస్తా అని. వాడు ఎవరైనా ప్రసంగ విషయాలలో వీడు తోపని నాకు చెబితే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ పోతా. ఎన్నోసార్లు రక్షణ టీవీలో చెప్పినా మగోడే రాలే. నువ్వేం పాయింట్ మాట్లాడు బైబిల్లో అది ఖచ్చితంగా నీ ట్రాక్ తప్పిందని సమాజానికి వాక్యం చెప్తా 100%. ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకంటే బైబిల్ అంటే నాకు ప్రాణం అండి. నేను ఎప్పుడైతే బైబిల్ ఇష్టపడ్డానో దీని నుంచి దినదినము వృద్ధి చెందుతూ వచ్చానే తప్ప ఏ రోజు దీన్ని తృణీకరించి పక్కన పెట్టిందేలా. ఒకడు ఎవడైనా బాగా చెబుతున్న పదం విని ఉంటే నిద్రపోయేవాడే కాదు నేను. అదంతా తెలుస్తాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. ఎవడైనా నేను మాట్లాడిన మాటల్లో కొన్ని తీసుకొని చెప్పాల్సిందే నేటి కాలంలో. అది ఫేస్బుక్ లో వస్తూనే ఉంటుంది. ఎన్నోసార్లు చూపించాను కదా, ఇది ఉపయోగం నువ్వు మాట్లాడి వాడిని ఎందుకు మాట్లాడి చూసారా బిట్టు కబుక్కు నన్ను మాట్లాడతావు. ఇలా అంటే ఏమోంటుందండి, ఈ పదాలన్నీ మనవే, ఏంటి మనవే. అది దానికి దమ్ము లేదు. మరి అది అది దమ్ము లేదు. ఒక ఆయన అన్నాడు, ఎంత ధైర్యం అంటే మొత్తం మా దాన్ని భూస్థాపన చేసిన బైబిల్ నినాదం పెట్టామన్నా మొత్తం మానవ తొక్క కట్ట. ఎవరైతే ఏంటి చెప్పే మగాడు చేతిలో తిప్పేవా ఖడ్గంగా బైబిల్ ఉంటే దేవుడికి ఎంత ఆనందం. ఆదివారం చీల్చేస్తాం పిట్టు పిట్టు. చర్చి అంటే యుద్ధ వాతావరణంతో ఉండేటువంటి దొడ్డి. మనకే చెప్పారు ఆడింగోళ్ళు, మొండగోళ్ళు, పనికిరాళ్ళు, ఏటవాళ్ళు, పనిచేసే శాతజనాలకి నిలయమైపోయింది. అది ఎలా అవుతుందండి? అది అలా అంత చర్చి అంటని వాళ్ళు అది సమాధుల తోట అంటారు దాన్ని. ఎందుకంటే నాకు ఉడుకు పలుకుండదు. ఇంకా నువ్వు పూలెత్తే పూలు తెచ్చుకుంటే పని నీళ్ళు తెచ్చుకుంటే అంతే. చర్చి అంటే రోష నిలయం. మనకేం చెప్పాడండి అసలు? ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు గొలియాదిని ఇలా చెప్తున్నాడు అంటే స్వల్పం అర్థం కావాలి. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేస్తుంటే నువ్వు గార్డు వేసావా? నీ సైన్యానికి ఏం చెప్పావు? నీకు బలమైన సైన్యం ఉంది, బలమైన సైన్యం ఉంది. మాకు వద్దు 11వ అధ్యాయంలో మాకు వద్దు లోక మర్యాద చొప్పున రాజుగా చేస్తే అతను చూపించిన మార్గంలో పోతామని జనులు కోరుకుంటే వాళ్ళ మాటలు గౌరవించి కదా నిన్ను రాజు చేశారు. ఆ సైన్యం నాదే కదా. దానికి మచ్చ వస్తుంది. ఫిలిష్తీయుడు గెంతేస్తున్నాడు, మీరేమో గజగజలాడుతున్నారు. అవమానం ఎవరికి? నేను రాజు చేసిన నాకే అంటే నన్నే అవమానపరుస్తావా? మొత్తం పొట్టడం చెప్పాడంతే. ఎలా ఉంటుంది చెప్పండి. దావీదుకి గొలియాతు ముందు పొగుడుతుంటే ఒక ఆమె చెప్పింది నాకు, అబ్బో ఆ ప్రాంతంలో అసలు ఆమె సేవ ఉంది, అబ్బబ్బబ్బబ్బా అని చెప్పింది. ఏంటి ఇంత చదువుతుంది మ్యాటర్ అనుకున్నాను. సేవ పరంగా చదివితే మనకు ఆనందమే, సంతోషమే. ఆమె పిలిస్తే కలెక్టర్ వస్తారంట, అందరూ వస్తారంట. సరే వాళ్ళు కూడా వస్తే రావచ్చు. కలెక్టర్ అయితే రాడు కానీ ఎమ్మెల్యే ఎంత వస్తారు అని వేరే విషయం. సరే విన్నా. ఒకరోజు సంవత్సరం గడిచేటప్పుడు ఒకరోజు నేను ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. సో దాన్ని ఎంత వాక్యం చెప్పడానికి అదే చర్చికి. నేను చెప్పింది నా మనసులో బలంగా ఉంది. నాకు విజువల్స్ ఎలా ఉన్నాయి అంటే రాజమౌళి గడి త్రిముడిట్లో ఉన్నాయి. అలా పోతే ఇది కనపట్ల గ్రీన్ మెట్ కనపడుతుంది. ఇదేంటి ఇలా చెప్పారు? ఇది గ్రీన్ మెట్టే ఉంది. మొదటి గ్రీన్ మ్యాట్ డిజైన్ చేసినట్టుగా అది అలా చెప్పారు. పోతే ఎలా ఉంది ఏంటా అనిపించింది. చర్చి ఎక్కడ ఉందో అబ్బాయి కూర్చొని ఇంకా చర్చిలో పోతున్నా నన్ను వాటిని పిలుస్తున్నారు. ఇంకొక అర్ధగంట 5 వస్తారు అని చెప్పడాకంటే కొంచెం పోతానే అనుకుంటా నేను. తీరా చూస్తే ఏముంది, ఓ చిన్న నట్టాలంటే పాప తీసుకెళ్ళారు పక్కన. ఇదేంటి చర్చి? ఇంటికి వచ్చాను, మా అమ్మే ఇంటికి వచ్చాను. మా అమ్మని వేసానండి,
నిజంగా నువ్వు గుడ్డిగా చెప్పి మా అమ్మకి అది నేను స్ట్రైట్గా చెప్తా కాబట్టి మా అమ్మకి నచ్చుతుంది మొక్కలు మార్చుగా అట్లా ఎన్నో చెప్పింది మా అమ్మ అన్ని చెప్పింది మా అమ్మ నిజంగా ఏం చెప్పలేదు బాబు అది అట్లా ఒకటే కాదు 3 చెప్పింది నాకు ప్రియమైన దేవుని పిల్లలు ఆ విషయం మా అమ్మకు కూడా చెప్పినాను నాకేం తెలుసు అయ్యా ఆమె చెప్పింది నేను విన్నాను మరి నాకేం చెప్పినాడు నాకేం చెప్పాను ఏమంటే సేవ అనేది చెట్టు మీద అభినందిస్తామండి మనం ఫస్ట్ చెట్టు కింద స్టార్ట్ చేసాం సిగ్గుపడ్డామా అసలు సేవకు సిగ్గేంట్రా వాక్యం చెప్పడానికి ఇది అవసరమా టెంటేషన్ చెప్పలేమా ఏంటి వాక్యం అవునా వెళ్ళిందో నాకు డిమికి లైట్ ఇద్దామా ఇటు వాక్యం చెప్పడానికి సరే ఉన్నది చేసుకున్నాం తప్పు లేదు ఇప్పుడు లేదు చెట్టుకుని చెప్పుకుంటా తప్పే ఉంది కానీ హెచ్చులు ఎందుకు లేనప్పుడు హెచ్చులు ఎందుకు నాకు ఒకటి చెప్పాడు హైదరాబాద్ అన్నగా మా ఊర్లో అసలు మాకు అట్టా ఎట్టా అన్నాడు అంతే మొగల్తూరు సుంగాడు నేను చెప్పిన మాకు వేసేది స్థలం అయితే ఉందిలే కానీ ఇంద్రమ్మ కాలేదా మంచి ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు బాగా శుభ్రంగా ఉంటుంది బాగానే ఉంటుంది కాకపోతే నేను సంవత్సరానికి ఒకసారి ఎండాకాలం వెళ్ళి మామతో పాటు జరుగు వేసుకొచ్చి సంవత్సరం మారుతున్నా 250 150 ఉంటుంది అప్పుడు ఆ కప్పే వరకు పూరించుకుంటూ చేసుకుంటూ వస్తారా అది నేను చెప్పిన ఇదే చెప్పిన బిల్లింగ్ నేను చెప్పరా అది గడిచింది ఒక రోజు స్వార్థ కోసం పోయినాడు కర్మ కాలింది మరి నాస్తా పూర్వ సీతారాం పూర్వం ఉండి కాల్ చేశాను కొద్ది కట్టడికి వచ్చి ఏమన్నారా అన్నా చెప్పండి అయ్యాడు ఒరే ఒక్కసారి బస్ స్టాండ్ రా అన్నా ఎందుకంటే మనోడు ఒకడు ఉన్నారా వెంకటరావు మనోడు ఒకడు ఉన్నాడు నా వాళ్ళు ఫ్రెండ్ అబ్బాయి పరుసుపోయింది ఎంత 100 రూపాయలు కావాలరా అంటే వచ్చేస్తాడు సూర్య కాలంలో దోడ తీసి ఎవరని ఇల్లు అన్నా అది ఇల్లానే ఉంది కట్ట మీద ఎందుకంటే క్రీస్తు పేరు చెప్పాడు అన్నీ ఆ నిలబడ్డా యారా పొజిషన్ అలాగే ఉంది తప్పేంటి చెప్పుకుంటే అది కాదు చిన్న చూపు చూస్తారేమన్నా చిన్న చూపు చూసేవాళ్ళ దగ్గర మాట్లాడకు దేన్నైనా సరే ఒక ఆత్మీయంగా చూసేవాళ్ళతో ఎలా చెప్పాను అన్న కట్ట మీద ఇల్లు కట్టుకొని మధ్యలో వేసుకొని అట్టే పక్క చర్చిలాగా ఇట్టే పక్క వెళ్ళినా తప్పే ఉంది వెళ్ళినా మంచిగా కూర్చున్నా మాట్లాడినా మంచిగా చాయ్ తాగిన అసలు అయిపోయింది తప్పే ఉంది కానీ హెచ్చినందుకు ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం ఉంది మేము వెళ్ళాము మా సోదరుడు మేము మంచిగా అయ్యా అక్క పరిస్థితి నిజంగా చెప్పంటే దీంట్లో నాకు ఆడే బాగుంది చాలా హ్యాపీగా నిద్రపోతే వేసేవాడే కదా బాబు అంత బాగుంది అయ్యి తప్పేముందండి హెచ్చు పని చేయడం గుర్తుపెట్టుకోవాలి మనం ఉన్న స్థితి అది కరెక్ట్గా చెప్పుకుంటూ రావాలి తప్పేముంది కదా కనుక ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది ఇక్కడ వాడి గురించి ఎక్కువ చెబుతున్నాడు మనం చెప్పినట్టే మనం వెళ్ళద్దు అవి మరి బాగా చెప్పాము అది మరి నువ్వు నేర్పింది ఏంటి నీకు సైన్యం ఉంది అన్నీ ఉన్నాయి మరి నువ్వు నేర్పింది ఏంటి యుద్ధాభ్యాసము సైన్యానికి నేర్పక ఒక ఫిలిస్తీన్ గద్దిస్తుంటే నువ్వు ఎందుకు కనిపిస్తున్నాడు అల్లడా సౌంతో ఆయనే ఉంటాడు ఎందుకంటే అందుకే దీన్ని వచ్చేవాడు ఆయనే ఉంటాడు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అంతేనండి సంఘానికి వెళ్ళడం అంటే బ్యాగ్ వేసేసుకుని టిక్కు రూపులు పోతుంటారు అది ఎటు దిగుతుందో తెలియట్లే ఇంకా యాడికి వెళ్ళాము చర్చికి వెళ్ళాము పిల్లలు తీసుకెళ్ళారా 2 సంవత్సరం బట్టి వెళ్తాము ఏం నేర్చుకున్నాం ఆన్సర్ లేదు ఏం చెప్పాడు బాగా చెప్పాడు తునకలు కూర ఆదివారం వండుకున్నట్టే ఉంటుంది మరి అంతే మరి తునకలు అంటే మోసం ఏం చెప్పాడు అయ్యారు బాగా చెప్పాడు మరి ఈసారి ఇది చెప్పాల ఏదడిగినా బాగా చెప్పాడు ఇది చెప్పాల మరి ఎందుకు వెళ్ళాం పూర్వం ఏ కంపెనీ చెప్పడానికి వెళ్ళాము ఆ స్మెల్ అదే కదా ఎందుకు వెళ్ళాం చర్చికి ఆన్సర్ లేదు ఈ రోజున ఫ్యామిలీ మొత్తం చర్చికి వెళ్తున్నారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు వెళ్ళాలి మేము నమ్ముకున్నాం వెళ్ళాలి మరి మేము జరిగింది వెళ్ళాలి అంతే ఒక్కటే ఆన్సర్ మాకు మేలు జరిగింది వెళ్ళాలి మేము నమ్ముకున్నాం వెళ్ళాలి అంతకుమించి చేయలేదు అంతకుమించి ఆన్సర్ ఏం లేదు స్కూల్కి ఎందుకు పంపిస్తాం నా పిల్లల కక్ష జ్ఞానంతో చాలా పంపించాం వాడు బాగా చదువుకొని వాడు కలెక్టర్ అయ్యి ఆ దేశాన్ని వెళ్ళి అని చెప్పుకోవాలి అంటే నీ పిల్లలేమో ఏడాలి దేవుని పిల్లలేమో
తీగలా ఉండిపోవాలి. అంతే కదండి. వెళుతున్నప్పుడు ఫ్యామిలీతో ఈ సంఘములో నేర్పుతున్న జ్ఞానం ఎలాంటిది, ఏ పాటిది అని గ్రహించి వెళ్ళే కుటుంబాలు ఉన్నాయండి. అంత వచ్చినమంట సంఘానికి వచ్చుకోవాలంటే వచ్చినమంట. నేను చూస్తుంటా ఆ దరిద్ర పుణ్యపురి చర్చి రైల్లో నైట్ అదే పని మరి మరి జాగ్రత్త ఎట్లా చూస్తుంటా అంతే. ఒక 2 డబ్బాలు అనుకుంటూ పాడబడిపోవద్దు అక్కడ చర్చి పుస్తకాలు మరి ఏసయ్యా అని పాడుతుంది. అందుకే నా కోస్త రకాల ప్రవర్తన ఉంటుంది. పాపభోగం ఏంటి ఏదో నిలబడితేనేమో దేవుడు పక్క పడుతున్నాడు, దేవుడు లేకపోతే మాత్రం అమ్మ చిన్నకమ్మని పడతాడు. యారా ప్రేమ దేవుని పిల్లరా కనుక నేర్పించే పద్ధతి చర్చిని నేర్పించే పద్ధతిలో చర్చిని ఎన్నుకోవాలి. అలా ఎన్నుకున్నది ఏమో చెప్పండి. అలా ఎన్నుకున్న పిల్లగా ఉన్నావా? సౌలులాగా కూడా నేటి కాలంలో కుటుంబాలు తప్పు చేస్తూనే ఉన్నాయి. చేస్తున్నాయి. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? సౌలు అదే తప్పు చేశాడు. మరి దేవుడు ఏం కోరుకున్నాడు? నీకు ఇచ్చిన పిల్లలు ఇలా ఉండాలని ఎప్పుడు కోరుకోవాలా. అది దేవుడు గర్భఫలాన్ని ఇస్తూ ఏం కోరుకున్నాడో తెలియాలా. ఇంటర్నల్ లా, దేవుని యొక్క అంతర్గతలో ప్రేమ ఎలా ఉంది దేవుడిది. బయటకు వచ్చినాక చిట్టి కన్నా బొగ్గులు వస్తే, ముక్కు వస్తే, ముఖం వస్తే, పెదలు వస్తే, చేతులు వస్తే, బుజ్జి మాట్లాడతాం. ఇవన్నీ దేవుడు లోపల ఉండగానే ముద్దాడాడు గుణగణాలతో. మనల్ని చూసి ఒక ఆకారం నా కుమారుడుగా కొడుకుగా ఈ లోకానికి వస్తాడని ఆయన ఎప్పుడో ముద్దాడుకున్నాడు దేవుడు. ఆడి ముద్దులు ఎవరికి కనపడవు, బయటకు వచ్చిన ముద్దులే కనపడతాయి. అది అంతే కదా. మన రాకలో దేవుడు ఏం కోరుకున్నాడు, ఏం కోరుకుని ఉంటాడు చూడండి ఒక్కసారి. 13వ అధ్యాయమో 4వ వచనమో ప్రకటన గ్రంథమో, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు. నమస్కారం చేసేవాడు అంటున్నాడు. ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుసు ఆ మృగములకు నమస్కారం చేసిరి. గొలియాతు కనబడట్లేదా నీకు అక్కడ రూపకలంకారంగా? అధికారం ఇచ్చాడు దేవుడు. ఏమని దేవుడు అధికారం ఇవ్వటంతోనే అందరూ నమస్కారం భయపడుతున్నారు. అంతే, ఇంకా అధికారం ఇచ్చాడు కాబట్టే భయపడుతున్నారు. ఆ మృగములకు సాటి ఎవడు? పైగా ఏమంటున్నారు, బాబోయ్ వాడితో మనం పెట్టుకోలేము, అసలు దానితో ఎదురేవడం, దానితో యుద్ధము చేయగలవాడెవడు, మృగముతో ఘట సర్పముతో యుద్ధము చేసేవాడెవడు అని చెప్పుకుంటున్నారే కానీ ఆ మృగానికి నమస్కారం చేస్తున్నారే కానీ మా ఇంట్లో ఒకడు ఉంటాడో వాడు యుద్ధం చేస్తాడో అని మాత్రం ఎవడు ముందు అట్లా. అది మా ఆయన పాస్టర్ యుద్ధం చేస్తాడు అని ఏ భార్య చెప్పట్లా. నా కొడుకు బైబిల్ నేర్చుకుంటున్నాడు యుద్ధం చేస్తాడు ఏ కుటుంబం చెప్పట్లా. మేము చర్చికి వెళ్తామండి, శుక్రవారం అనక, ఆదివారం అనక, సోమవారం అనక, ఏంది ఇది మాత్రం ఎవడో చెప్పడు. ఇది మాత్రం ఎవడో చెప్పడు. అది ఇది మాత్రం ఎవడో చెప్పడు. ఎవడైనా వ్యతిరేకత్వం ఏదన్నా మాట అంటే దీనికి సమాధానం నా కుమారుడు చెబుతాడు అని ఏ తల్లి అయినా ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో సగర్వంగా చెప్పిన తల్లే లేదు. అంతా ఆడమొఖాల తల్లులే ఉన్నారు, వేస్ట్ మొఖాల తల్లులంతా. అలా పెంచిన పిల్లలే. దీనికి ఆన్సర్ చెప్పే కుమార్తె కానీ కొడుకు కానీ నా కుటుంబంలో ఉన్నాడు అని ఏ తల్లి సగర్వంగా చెప్పదు. చెప్పిద్దా? ఆ పాపలు పోతారులే. మరి నువ్వేం చేస్తావు? పుప్పుడు నువ్వు తినేస్తావా? కూరలు బాగుండితే రమ్మలు వాళ్ళకి అదే పని, ఇంకేమన్నా మరి ఆ దరిద్రం తప్ప ఇంకా అంతమించి ఏమి కాదు వాళ్ళకి. ఆ తాలింపే రాదు ఒకసారి. అది కూర ఉండటం కూడా చేదు కాదు ఆడవాళ్ళకి. ఇంకా పిల్లగాళ్ళని వండిస్తారండి దేవుడి కోసం. ఎందుకు ఇచ్చాడు గర్భాన? పల్లెకి ఇచ్చాడా? ఎలా పెంచుతున్నావు? చెత్తగా పోరంబోపులుగా ఇలా కనిపించేది. అమ్మాయినా అబ్బాయినా దేవుడి కొరకు నిలబడితే ఒక తల్లిగా ఎదురు నిలిచి చెప్పాలా, నా కూతురు
నా కొడుకు ఎవరికైనా అవసరం చెప్తారు. అసలు ఒక్క ఫ్యామిలీ ఉందండి భూమిలో, అంత శనగ బ్యాచిపే పత్తి బ్యాచిపే అందులో బాబు. అది ఏది ఏది మా ఆయన క్రికెట్ బాగా ఆడతాడు, మా ఆయన వాలీబాల్ బాగా ఆడతాడు, ఈ చెప్తూ దర్శనం కబడ్డీ బాగా ఆడతాడు. బైబిల్లో ఎవడైనా అంటే మా ఆయన ఇద్దరు కూడా చెప్తామండి. ఇది చెబితేనే నువ్వు భార్య కింద లెక్కొస్తావు దేవుడి దృష్టిలో, లేకపోతే ఒక దృష్టిలో వాడు కలిపి సంబంధం కింద భార్య కొత్తాం అంతే. అది క్రితం ముగిసిపోద్ది. ఆ తర్వాత నీ పని స్టార్ట్ అయితే ఇంకా పిల్లల్ని ఇచ్చానా, ఇచ్చావు దొర, ఇప్పుడు దొరరాను ఇంకా పాంచాను. ఎలా పెంచావు, ఏమో అలా పెంచాను. అరే అది తీసుకుని నూనె పెట్టి తాగండి అంటారు అంతే. ఇంకా అగ్ని ఆరక పురుగు సారక మనమలు అడిపోతాం. తప్పు ఎక్కడ జరుగుతుంది? బేస్ ఫ్యామిలీ లేదండి పట్టు బాబు. అది ఫ్యామిలీ పట్టలేదు ఉందా, ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది, ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది? వచ్చేదే కాదు. మామ గొప్పగా ఎదుగుతున్నాడు, అప్పటికే ఆల్రెడీ వాడికి పెళ్ళి అయిపోయింది, ఏడో చదువుకున్నప్పుడు పరిచయం ఉంది. ఇప్పుడు దానికి ఇచ్చేసి దీని దగ్గరకు వచ్చేసాడు, సరే అని చెప్పేసి గౌరవించాడు. ఇప్పుడు ఏకి లేక తిరుగుతున్నాడు. ఎవడో ఈ అనిల్ గాడు. ఆడు గ్రాండ్ కాకపోతే వాటిలో సూపర్ దొరుకుతాడు ఎప్పుడు పోయినా. అది అది ఆడవడం పెద్ద వీడికి వచ్చి మనం చెప్తాడు ఈ తింగర కొంత బయలుదేరింది. అది కుటుంబంలో చిచ్చు అన్నంటే ప్రేమ లేదు, అక్కసు. ఆడల వల్ల ఏమైందిరా, ఆడవాళ్ళు ఏం పీకుతారు అసలుకి, మగవాళ్ళ వల్ల అట్లా ఆడవాళ్ళు ఏం పీకుతారండి. పైన ఒక మొండమోపు ఉంది, అది ఇక్కడ ఒక మొండమోపు తయారైంది. దేశాన్ని అంతా అలా పొలం చేస్తున్నారు, మనమేమో కొట్టేసుకుంటాం. వాక్యాల కంటే ముందు అవే ఎట్ట అందే ఎట్ట అందే ఎట్ట అంద అంటాం. మనం వాటి మీద ఉండే ఇంట్రెస్ట్ బైబిల్ మీద ఎందుకు ఉండదని మనకి. నేను ఇంట్రెస్ట్ ఏం పట్టుకుని తెలుసా, విన్నప్పుడు విన్నాం, చూస్తా అంటే కొంచెం అనుకుంటా అంతే. అలా పెంచాలి కదా, అలా పెంచుకోలేరండి, అలా పెంచుకోలేరు. దానితో యుద్ధం చేయాలంటే ఫస్ట్ నుంచే నేర్పాలి. అది మనమైతే మంచిగా ఏవేసి పట్టుకొని అడుగు ముందుకి అమ్మో పట్టడం అంట. పడితే పడతాడు, లేస్తే లేస్తాడు అంతే. నేర్పడం ఇక్కడతో అయిపోయింది. కానీ దేవుని మాటతో మాత్రం నేర్పట్లేదంట పిల్లల్ని. పాలు తాగేటప్పుడే నేర్పాలి. ఎందుకో తెలుసా, తండ్రి తలంపుల్లో నుంచి, తండ్రిలో ఉన్నటువంటి నువ్వు, తల్లి గర్భంలోకి వచ్చిన నువ్వు, ఆ గర్భ ద్వారము గుండా బయటకు వస్తున్న అప్పుడే యూరుడివి, యుద్ధ వీరుడివి. చూడాలి రాసిన బైబిల్ని, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, గర్భములో రూపింపక మునిపే నేనేంటో నువ్వు తెలుసుకునే ఉన్నావు కదా, నేనేంటో నీకు తెలుసు కదా. రూపింపబడక మునిపే తెలుసుకున్న దేవుడు గర్భఫలాన్ని కావాలి అని రూపణ ఇచ్చి గర్భంలోంచి ప్రసవ కాన్పుతో నిన్ను బయటకు తెచ్చాడండి. నీ కాన్పు ఎవరు చేశారు? డాక్టర్లు చేశారు, మతస్వామి చేశారు, పియాషియు ఎవరు ఇల్లు, ఐగుప్తు మంత్రస్వాములు పేర్లు అదే ఉంటాయి, కానీ వెనకాల ఆపరేషన్ ఉంటాయి. ఎవరు చేయించారు? ఎవరు చేయించారు? నిన్ను గర్భంలో నుంచి కాళ్ళు వంకరగా ముక్కు వంకరగా ఏ లేకుండా జాగ్రత్తగా లోకానికి వచ్చినటువంటి వ్యక్తివి నీవే అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మక పుట్టించుతివి. మా అమ్మ దగ్గర పాలు తాగుతుంటే ఆ పాలల్లో ఏమున్నదో గుట్టకి ఒక ముక్క నాకు నేర్పావు నువ్వు. మమ్మ ఎలాగో నేర్పదులే. ఏం చెప్తారు? తల మీద చేసి ఇటు సర్దుకుంటా ఉషో బుషో ఇవే చెప్తారు. ఇంకా ఆ ఉషు బుష్ తప్ప ఏం చెప్తారండి? ఇంకా అంతకు మించి నేర్పరు. అమ్మమ్మలో నేర్పరు, అమ్మలో నేర్పరు. ఆకలి ఎత్తే పాలు ఎత్తారు, లేకపోతే పనులకి ఎత్తారు. బస్ ఆడే పెరిగేస్తారు తాగేసి. పాలు ఇస్తున్నప్పుడు నీకు దొరికే పావు గంట 2 నిమిషాలు నువ్వు దేవుని మాట చెప్పు, వాడు అంటాడు. గర్భంలో ఉండగా ఎలాగో నేర్పం, కానీ
కనీసం గర్భంలోంచి మంచి ఆకారముతో బిడ్డ బయటకు వస్తే పాలిస్తున్నప్పుడు కూడా మనం నేర్పం. అందుకనే దేవుడే నేర్పుతున్నాడంట. వాళ్ళు ఎలాగో నేర్పరు. ఎందుకంటే నువ్వు యుద్ధం చేసేవాడిగా ఉండాలని ఆ తల్లి గర్భాన్ని ఎంచుకున్నా, కానీ ఆ తల్లి నేర్పట్లేదు కదా. కానీ గొప్పదండి తెలుసా, సంసోన్ తల్లి ఎంత గొప్పదండి, ఎంత గొప్పదండి. వాగ్దానం చేసింది, నాకు బిడ్డనివ్వట్ల, ఇస్తే నీ కొరకు పెంచుతా. తెలుసా, పెంచేసింది, ఇచ్చాడు, పెంచేసింది అంతే. తల్లి అంటే అలా ఉండాలి. అది తర్వాత తొలగిపోవటం ఎంత వరకు పడద్దు కదా. అయినా సరే మళ్ళీ బలం పుంజుకొని దేవుడు నిలబడటం ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఒక తల్లి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టింది చూడండి, నాకు ఇస్తే నీ కొరకు పెంచుతా, పిల్లలు పుట్టినంత వరకు మాత్రం ప్రభువా నాకు అబ్బాయే కావాలి, నీ కోసం నిలబెడతా, అటు బాణాలే పెడతా, అటు గుణపాలు గుర్తిస్తాను చెబుతాం. వచ్చిన తర్వాత వద్దురో, నలుగురు నానొద్దురో, నేను ఒక మాట అంటే తట్టుకోరు, ఇది తల్లి గుండెరో, తల్లి ప్రేమరో, మెత్తని గుండెరో, రకరకాలకు మాట్లాడతాం. తల్లి గుండె బలమైన గుండె. మగవాడి గుండెలో బలం ఉంటుందండి, తెలుసా మీకు? పురుషుడి గుండెలో బలం ఉంటుంది. ఉన్నట్టుగా బెల్లం పెట్టడం అంతే. తల్లి ఆత్తే పిల్లలకి బండ. ఏ కుటుంబానికైనా సరే ఆ తల్లి సబ్బడిపోయారు. ఇంకేడిది? అందుకే చదువున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా పాలు తాగుతుంటే నీవే కదా నాకు నమ్మక పుట్టించితివి. గొలియతు వేసేయాలని చెప్పాడంటే అప్పుడే ఏంటి పాలు దగ్గరని అని వేసేయాలా? అయితే ఓకే, మనసులో చూడండి, పసిబిడ్డ మనసులో నాటుకుపోతుంది, నీవే నాకు నమ్మక పుట్టించితివి. తల్లి పాలు తాగేటప్పుడే వయసుతో నిమిత్తం లేకుండా ఎవరినైనా పడేస్తానని నమ్మకం నువ్వు పుట్టించావు. అందుకే 12 ఏళ్ల వయసు లోకానికి కనబడింది. కానీ 6 కంటే 10 అడుగుల హైట్లో, 6 కంటే 10 ఏళ్ళ పెద్దలో వాడు కొట్టా. అది లోకానికి ఎవరికి తెలియదు. దావీదు చూస్తున్నాడండి, ఎవరికి? సౌలుకి. ఆడి గురించి చెప్పడం కాదు, ఇప్పుడు నా గురించి విను. నువ్వేం చెప్పావు వాడి గురించి? ఆడు బాలుగా నుంచి యుద్ధాభ్యాసం నేర్చుకోడు. మరి నేనేం చేశా? ఆడు బాలుడు యుద్ధాభ్యాసం చేశాడేమో. నేను పసి గుడ్డిగా ఉన్నప్పుడే దేవుని మాటలని యుద్ధోపకరణగా ధరించుకున్నా. ఆ కాలంలో 12 ఏళ్ళే, వదిలితే వేసేస్తా. పర్మిషన్ చూడండి ఏమంటున్నాడు అక్కడ, స్తన్యపానము చేయించుండగా పాలు తాగుతుంటేనే నీవే కదా నాకు నమ్మకం పుట్టించితివి. నువ్వే కదా. పాలు తాగుతుంటే దేవుడు చెబుతున్నాడు, నానా రాబోతున్న రోజుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారబోతుంటది, నువ్వు నిలబడాలి. వస్తాడు ఏసయ్యానా గట్టిగా ఒకసారి బిడ్డ పాలు తల్లి అరే కొరకడ తల్లి, వాడు కొరకట్లా. దేవుడు నేర్పుతున్న మాట రోషంతో లాగుతున్నాడు వాడు. ఈ మనకి చచ్చి సాగు వినబడి సాగు, ఈ మనకి అర్థం కావండి. దేవుడు పేద, దేవుడి బాధ, దేవుడి ప్రేమ ముందు అర్థం కావాల్సిందే తల్లికి. లోకానుసారంగా చూసుకుంటే స్త్రీకి, ఆత్మానుసారంగా చూసుకుంటే సంఘానికి. ఎక్కడ అర్థమవుతుందండి? మానవుడు బీగుతాం, ఎందుకు అప్పటికి నువ్వు అని. వాడు కొరత లేదు, వాడి పళ్ళల్లో బలం వస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్దగా చెబుతూ దేవుడు రాత్రి నాతో మాట్లాడినట్టు పెట్టుకొని, ఓ ఇది పెద్ద యాక్టింగ్ స్కూల్లో ఇటు మంచి ట్రైనర్ పై వచ్చాడు. దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. మరి పాలు తాగేటప్పుడు మాట్లాడి చెప్పడు, ఇటు చెప్పడు, ఇటు సగం హాజీ గడి. పాలు తాగుతున్నప్పుడే దేవుడితో మాట్లాడుతున్నాడు తెలుసా. పాలు తాగేటప్పుడే అప్పుడే జరుగుతుంది. మరి లేక వీటికి నడుతుంటాడు కదా. పాలు తాగేటప్పుడే, రొమ్ము నోట్లో పెట్టినప్పుడే, గుట్టకి ఒక్కొక్క మాటని కూడా రంగులిచ్చి మింగి 12 ఏళ్ల బాలుడు గొలియాతు మీదకి వెళ్ళాడండి. ఇది పెంపకం అంటే, ఇది పెంపకం అంటే. ఇలా పెంపకం ఆడదండి. చర్చికి పోతే పరలోకం రాదురా. రాసులని బ్రతుకు కలిగి ఉంటే నీకు దరిద్రమే రేపు. అది గర్భం నుండి తీసి తల్లి రొమ్ము దగ్గర నోరు పెట్టి పాలు తాగిస్తూ నాకు నూరిపోస్తున్నా కదా. జ్ఞానాన్ని గుర్తెరిగింది కాబట్టి చెప్పగలిగాడు. మనకు అవి గుర్తుండవు. చిన్నప్పుడు నేను గోళీలాగా,
ఆయన బాగా వేసిండు, ఒక ముళ్ళు గుచ్చుకుంది, నాకు అన్నీ గుర్తే, వాక్యాలు మాత్రం గుర్తున్నాయి. క్రైస్తవులకు అన్నీ గుర్తుంటాయి కానీ వాక్యాలు గుర్తుంటాయి. దేవుడు ఏం చెబుతుంటే గుర్తుండదు, వినడానికి వింటాం అంతే. ఇక మన గురించి చెప్పమంటే ఆ వర్మగారు రాసుకున్నట్టుగా నా ఇష్టం అని వాడు రాశాడు, ఇంకా వాడు మీ ఇష్టం నా ఇష్టం అన్నట్టు అతడి. ఏం గుర్తున్నాడండి మనకి? వాక్యాలు గుర్తున్నాడు. ఆడు నన్ను అదే అంటాడు, ఆ 10 ఏళ్ళ తన సంగతి తెలుపుతా అంటాడు. అంటే వాడు ఎప్పుడో ఉన్నది ఇప్పుడు దాకా గుర్తుండే. కానీ మనకి క్రైస్తవ్యానికి మాత్రం అసలు బైబిల్ మీద పట్టేలేదండి. అది ఏదో పురుగు తొలిసేస్తుండదండి బాబు. దేవుడు నింపుతూ ఉండడం, తొలుతూ ఉంటుంది, నింపుతూ ఉండడం, తొలుతూ ఉంటుంది, నింపుతూ ఉండడం, తొలుతూ ఉంటుంది, ఇంకేముంటుందండి? కాకపోతే ఉంటుంది. అందుకనే వాడు బైబిల్ చదువుతున్నాడు, వాడికి అర్థం కాదు కాబట్టి వాడు ఏసొట్టా వాడెట్టా ఎడొట్టా వాడెట్టా అంటుంది. నిన్నగాక మొన్న 2 days బ్యాక్ కూడా నిమ్స్లో పాపం ఎవరో వైద్యుడు రోగిస్తామే చచ్చిపోయి ఆమె బైబిల్ దగ్గర పెట్టుకుంది. అది వచ్చింది అప్ప అంటది కదా, వచ్చేసి అన్యమత ప్రసాదం అని చెప్పి ఓ ఫేమస్ అయిపోయింది చూస్తుంది ఫేస్బుక్లో. అంతే ఒకటే అన్నాడు మనోడు సీఎం, వాళ్ళు నమ్ముకుంటూ దగ్గర పెట్టుకుంటారు, నువ్వు నమ్ముకుంటూ దగ్గర పెట్టుకోవా అని. అంతే డబ్బు సర్దు మరిగిపోయింది, ఒక్క ముక్కతో కట్ చేసి పడేసాడు. దీనికి ఎందుకండి? అవును మేము నమ్ముకున్నావు, మా దగ్గర బైబిల్ ఉంటుంది, నువ్వు ఏడన్నా పెట్టుకుంటావు, నీకెందుకు? అన్యమత ప్రచారం అంట. ఇది అన్యమతమా? రేపు దేవుడు నీ సంగతి అన్యమతం కాదు. అది ప్రేమైన దేవుని పిల్లారా, పాలు తాగేటప్పుడే నాకైతే గుర్తులేదు కానీ గుర్తుండదు కానీ మా నాయన ఒక మాట చెప్పింది నాకు. అందుకే మా నాయన మీద పాట కూడా రాసుకున్నా. అది మా అమ్మ కూడా దాన్ని అంగీకరించింది. ఇంకా మా అమ్మ బతికే ఉంది అడగచ్చు. నా కొడుక్కి 2 పోతున్నారు, వచ్చేవాడు మగపిల్లడే ఉండాలి, అప్పుడు జ్ఞానం పాపం ఆడిని నీ కొరకు పెంచుతా యేసయ్య. మా నాయన ముక్కుందంటే నాకు కూడా తెలియదండి. అందుకే నేను 2 సార్లు గుడి గుడి చేసింది. అప్పట్లో ముక్కంతా వేరేసాం. ఆమె చెప్పాడు నాకు, ఆ కాలం మీద పండు వేసుకొని సాగుతూ ఉండేదంట, ఏదొచ్చింది తీసుకుపోద్దు ప్రాణం అని. అంత 7 సంవత్సరాల వరకు నేను మా అమ్మ పాలు తాగల, మా నాన్న పాలే తాగిన. ఆమె చెప్పాలి, మా అమ్మే చెప్పాలి, అది నాకు మాత్రం తెలుసండి. మా నాయన అనుకుందంట, వీడు బతికి బట్ట కడితే నీ కొరకు పెంచుతానయ్యా. ప్రేమైన దేవుని పిల్లారా, నిజంగా నేను సేవకుడైన తర్వాత మా నాన్న చాలా సంతోషపడిందండి. అప్పుడు కూడా చెప్పింది, నేను కోరుకున్న కోరిక కంటికి రెప్పలా నిన్ను 7 సంవత్సరాలు కాపాడుకున్నాను అని చెప్పింది. నేను కావాలా నిన్ను. అఫ్కోర్స్ తల్లి సాయంత్రం తల్లే కానీ మా నాయన చెప్పడం అంటే పెద్దల నమ్మకం ఎలా ఉంటుందో అక్కడ పడిందేమో పునాది. అది నాతో పాటు పెరుగుకుంటూ ఈ రోజున ఒక్కొక్కరి పీకి పారేసే స్టేజ్కి వచ్చింది కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు, పెద్దల నమ్మకం ఈ రోజున ఒక స్టేజ్లో ఉంచగలిగిందంటే నిజంగా అలాంటి పెద్దలు అమ్మమ్మలో నానమ్మలో ప్రతి మనవడికి ప్రతి మనవడికి కావాలండి. కుటుంబాల్లో తక్కువ ఉన్నారు కదా. అందుకే ఆ జ్ఞానం అందాలి. పాలు తాగుతున్నప్పుడే ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానం నీకు కావాలి. 1 Peter 2:3 క్రొత్తగా జన్మించిన శిశువులను పోయిన వారి క్రొత్తగా అంటే అర్థమేంటి? ఎలాగో మీరు పుట్టినప్పుడు భౌతికంగా మీ నాన్న నేర్పలేదు. మీ అవ్వలో నానమ్మలో ఈ సుత్తనకాయలు పక్కనకాయలు ఎవడ నేర్పలా. అది ఎవరు నేర్పాడండి? బారసాల ఆ తంతు వేరే, అన్నప్రాసన ఆ తంతు వేరే, పుట్టినరోజు ఆ తంతు వేరే, పుట్టిన రోజులు ఆ తంతులు వేరే. ఈ ఫంక్షన్లో ఎక్కడైనా దేవుడు గురించినటువంటి ఆలోచన పుట్టించే ఓ కాపడి ప్రసంగం కానీ, దేవుడిని అడిగి మరీ కన్నాన్రా అని ఒక తల్లి నోట మాట కానీ, ఆ దేవుడి కొరకే నువ్వు నిలబడాలనా అని ఒక కుటుంబం ఆ ప్రేమ కానీ చెప్పేవాళ్ళు ఉన్నారండి అసలుకి. మావాడికి ఉంగరం తెచ్చిన, మావాడికి అది తెచ్చిన, మావాడికి ఇది పెట్టిన, మావాడికి డైపర్ తెచ్చిన, మావాడికి దైవ జ్ఞానం తెచ్చా. ఏదట
నువ్వు ఏ ఫంక్షన్ కన్నా పో, గిఫ్ట్ షాప్లో దగ్గర గిఫ్ట్ పడుతుంది. అది ఆ టైగర్ వచ్చి బొమ్మ కూడా పట్టుకుంది, వాడికి అది కూడా తెలియదు. ఇంకా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు అంతే. ఇంకా అది వచ్చింది ఏమివ్వాలి, ఏమివ్వాలి. అందుకే కదండి వ్యవస్థ మొత్తం ఈరోజు కుంటుపడుతూ మన డెవలప్ అట్లా దేశాలు కాదు, ముందు అవ్వాలి, నేను అవ్వాలి, సంఘం అవ్వాలి, సంఘంలో చెప్పే మాట తీరవ్వాలి. డెవలపింగ్ ఏ నుంచి ప్రారంభం అవుద్ది? ఎక్కడ ప్రారంభం అవుద్దండి? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఎలాగో భౌతికంగా పుట్టినప్పుడు అది లేదు కాబట్టి సంఘానికి వస్తున్నారు కదా, ఇప్పుడైనా మీరు నేర్చుకోవాలి. అది ఎలాగో అప్పుడు లేదు, మన పెద్దలు నేర్పలేదు, కానీ ఇప్పుడే నేర్చుకోవాలి. ఇంకా ఇప్పుడే నేర్చుకోవాలి. కొత్తగా జన్మించిన శిశువులు పోయిన వారు నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన పాలు అంటే తెలుగు పాలు, స్వచ్ఛమైన పాలు, కటిక పాలు ఈ కాదు. నిర్మలమైన పాలు అంటే అమ్మయ్య ఈ వాక్యంతో ఒకరిని వేసి పడేసా, ఐఎమ్ హ్యాపీ, ఫ్రెష్ చికెన్ కూర అన్నం పెట్టు అనాలప్పుడు. ఇది నిర్మలం అంటే. వాక్యంతో ఒకరిని వేసేసా, ఆడు పడిపోయాడు, నేను హ్యాపీ, దేవుడు హ్యాపీ, ఆకలి వేస్తుంది, ఏముంది వండిపెట్టే, అది నిర్మలం అంటే. అది ఇది దీని అర్థం. అది ఒక విధేయతను పడగొట్టి వచ్చి నువ్వు కడుపులో అన్నది పడుకోవాలి. ఇది నిర్మలం అంటే. ఇప్పుడు నెమ్మదిగా ఎప్పుడు ఉంటామండి మనం? ఒక న్యూస్ వచ్చింది, అమ్మ ఆయన ఎంత చూస్తుంటాం మనం, మ్యాటర్ ఎంతే టక్ చూస్తుంటాం. ఒక్కొక్కరికి హార్ట్ బీట్ ఎట్టుంటుంది అట్లా అంతే. సావు కబుర్ని చల్లగా చెప్పాలి, ఏం లేదమ్మా ఏదో చిన్న డిస్టర్బెన్స్ అంట, హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకో 2 గంటలు ఏమో రిలీజ్ చేస్తారంటే న్యూస్ చెప్పారు. మనం అంటే అవునా అన్న ఎంత మాత్రం ఇబ్బంది, ట్యాక్స్ పెట్టారా, సచ్చిన సేవ ఆడన్నా అలాగే చెప్పాలి. అది కానీ మనమైతే లేదు 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 లేదు. ఇప్పుడు సీతారామ శాస్త్రి నాకు పాట రాస్తుంది దాని మీద, చచ్చిపోతారు చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి, అట్టుంటుంది పరిస్థితి. అది నిర్మలం ఎలా అవుతుంది? ఇది నిర్మలం అంటే హ్యాపీగా ఏం కాదు, బాగానే ఉన్నారు, అవునా వాయిట్నావు రాయి వచ్చింది. ఇప్పుడు అమ్మయ్య ఎంతో భారం దిగింది, అది నిర్మలం అంటే. అంటే ఒక సమస్య తీరిపోవటం నిర్మలం. ఒక సమస్యను క్రియేట్ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి ఆన్సర్ ఇచ్చి వాడిని పడేయటం అది నిర్మలం. అదే ఉన్నాడు దేవుడు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఏ సంఘం అయితే వాక్యాన్ని తీసుకొచ్చి ముందుకు వచ్చిందో అక్కడ నువ్వు ఫ్యామిలీతో ఉండాలి. ఎందుకు? రక్షణ నిమిత్తం నువ్వు ఎదుగుతావు. అది ఆ పాలను, ఆ కాపుల నోట వచ్చే ఆ మాటలను, ఆ దారులను నువ్వు ఖచ్చితంగా స్వీకరించాలి, అపేక్షించాలి. అది అపేక్షించాలి. తల్లి బిడ్డ నోట్లో రొమ్ము పెట్టిన తర్వాత వాడు తాగుతుంటే తాపడగా చేయదండి, వాడు తాగినాక తాగలిస్తూనే ఉంటుంది. సంఘములో కూడా నువ్వు అలా ఉన్నప్పుడు దేవుని మాట పాలనప్పుడు వస్తుంటే నువ్వు తాగుతూనే ఉండాలి. బాబు పాలు సేదుకొని నీ తల్లి పాలు సేదుకొనియా? ఏ రోజైనా మా అమ్మ నాకు సేదు పాలు పట్టిందని చేతిలో చెప్పిన బిడ్డ ఉన్నాడా? కానీ సంఘం చెబుతుంది ఏంటోనండి వాళ్ళ వాక్యం మొత్తం మన చుట్టూ తిరిగి, నీ చుట్టూ తిరిగిద్ది, అసలు నీ చుట్టూ తిరిగిద్ది, ఉపయోగపడేవాడిగా అసలు పనికిరాని నీ చుట్టూ తిరిగిద్ది. దేవుడు వెతుక్కుంటున్నాడు. నరులను పరిశీలించి ప్రతి బిడ్డకి టచ్ చేస్తే ఏ బిడ్డ రోషం అనేది దాన్ని స్వీకరిస్తాడో ఆవరించడం అంట చూసావా, వశీకరణ అవడానికి దేవుడు పోతున్నాడు. మనం ఏమో ఎలాంటి పాలు సేదుకున్నాయి, విరిగిపోయినాయి, ఏంది వాళ్ళ పాలు, మన లోపల పాలు దాకడం ఎక్కువైపోయి ఇలాంటి మాట వస్తాయి మనకి. దేవుని మాటను పరిపూర్ణంగా స్వీకరించేవాడు కావాలి. నీ నోటికి చేదు, నీ కడుపుకి తీపి, అది స్వీకరించాలి. కానీ అలాంటి వారు లేరు. అందుకనే సాతాను ఏం చేస్తుంది తెలుసా? నువ్వు వాక్యాన్ని అలా చెప్పుకో, నువ్వు వాక్యాన్ని ఏడ్చుకుంటూ చెప్పు, బయట పట్టుకొని ఏడ్చుకో, సంఘం ఆటోమేటిక్గా సీడ్చిదిద్ది. నిజమండి, పెదవి పైన వచ్చేది ఒకటేనండి, ఏడుపు.
ఖర్చు రెడీ ఉంటే మరి ఆడటే దగ్గర నేను ఎత్తుక్కోవాలి. ఏడా ఉంటే అనుకుంటే తీసి ఒరే నువ్వు ఆడింగోడికి ఎక్కువ ఆడమొక్కడికి తక్కువ అట్టున్నావు. ఎన్నోసార్లు చెప్పినా నీ ఏడుపు ప్రార్థన దేవుడు కదా. ఏంటంటే చూసిన ప్రార్థన ఏడుపు వద్దంటాడు ఏంటి అసలుకి? నువ్వు అక్షరం రావు కదా మరి నీకు ఇస్తా తీసుకో, జోబులు వేసుకో, లోతు ఉన్న జోబు వల్ల బయట ఎగిరిపోతుంది చేపలాగా. చూస్తా 2 కొరింథీ 7:10 చూడు ఏమనుంది అక్కడ. అందరు బైబిల్ అలాగే ఉంటుంది, యావత్ ప్రపంచ క్రైస్తవ బైబిల్ అలాగే ఉంటుంది. ఏమనుంది అక్కడ? దైవ చిత్తానుసారం, దైవం చిత్తం సారం. ఎంత బాగుందండి పదం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును. ఇప్పుడు చెప్పండి ఏ ఏడుపు కావాలి మనకి? మొన్నమో ఏడిపి ఏడవడుతున్నాయి సంఘంలో. ఒక టీచర్ పాఠం చెప్పుకుంటూ ఏడిస్తే ఏమనుకోవాలి చెప్పండి? ఆ టీచర్కి ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఒక ఒంట్లో ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో ఉంటుంది, ఇంట్లోనే ప్రాబ్లం ఉంది, అందుకని స్కూల్లో ఉంది. రైట్ 100% నిజమే. ఏ టీచర్ కూడా టీచ్ చేస్తున్నప్పుడు, తన పిల్లలకు టీచ్ చేస్తున్నప్పుడు ఏడ్చుకుంటూ చేయదు, చరిత్రలో లేదు. ఏ అధికారి కూడా తన నియోజకవర్గ ప్రజలకు ఏడ్చుకుంటూ రేపు మీకు కాలంతో పెడతా అండం. ఏందంట ఏం చేస్తున్నారు నోటీస్ తీసుకో అట్లా అంతేవాడు. రేపు 3 రోజుల కాలం అయిపోవాలా హుకుం అధికారి అంతేకాదు. అలాగే నీళ్ళు అట్టదండి ఎండాకాలం కలుపుకి ఎడుతాడా ఎక్కడ ఉండవండి, అధికారమే ఉంటుంది ఎక్కడైనా. కానీ విచిత్రం ఏంటంటే ఏడే ఉంటుంది ఏడు. మరి ఇదేమి సంఘమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకు ఏడుతుడు కాపరి, ఎందుకు ఏడుతారో విశ్వాసులు, ఎందుకు ఏడుస్తుందో సంఘం, నాకైతే మింగుడు పట్ల. అది ఏడితే గ్లామర్ దెబ్బతింటది, ఏడకూడదు అది. కానీ నీ ఏడు ప్రణాళిక తెలుసా ఇలా ఉండాలి. దీనికోసం ఏడు దైవ చిత్తానుసారమైన దుఃఖము. అది నీ ఏడుపు దైవ చిత్తములో ఉన్న సారాన్ని గుర్తెరిగిందై ఉండి అప్పుడు నీకు రావాలి. అందుకేడు నిజంగా దేవుడు సంతోషపడతాడండి. రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. అది రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. ఏ దుఃఖం? ఈ దుఃఖం. మరి నువ్వేసేది ఏ దుఃఖం? ట్రైనింగ్ దుఃఖం. అది ట్రైనింగ్ కదండి. మరి ఏడుపులో కూడా రకరకాల ఏడుపులండి బాబు. ఒకడేమో ఎట్టబెట్టి అసలు, ఒకడేమో లోపలే బిగుతుంటాడు, నీళ్ళన్నీ తొంతుంటాయి, ఏడాలు వచ్చి తొడుతుంటాడు ట్రైగర్కి, మెసాలు లేకపోతే జారిపోతుంటాయి. ఎందుకంటే ఎవరమ్మకూడదు కాబట్టి. అది ఎందుకంటే ఉన్నదే గంట బాగుంటాయి. ఈ గంట బాగుంటాయి నీ ఏడితే 2 నిమిషాలు పోతే ఇంకేం లాభం? నేను చెప్తున్నా, ప్రభు ఏదో చెప్పింది, పౌరుగా చెప్పింది, దేవుడు దగ్గర రాయించింది, లిఖించింది అదే కదా. సాధవర అది ఆ మోసేకి అవలేదా? మోసే ఎవరండి? నాయకుడు. మైదానములో 30 రోజులు ఇలా నడిపించే నాయకుడు ఎన్నన్నా పడే వాడు మళ్ళీ మాకు దొరుకుతాడా అని ఏడ్చాడండి.